Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET 2025 for MBA and MCA. సో ఫ్రెండ్స్ ఇది క్లాస్ నెంబర్ 2 అండి. సో క్లాస్ 1 అనేది మనం రీసెంట్గా అంటే నిన్ననే అప్లోడ్ చేశాము. సో ఈ క్లాస్ 2లో ఏంటంటే ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్. సో మనకి 2024 అండి. సో ప్రీవియస్ ఎగ్జామ్ జరిగింది కదా. సో దాంట్లో మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకుంటున్నాం. సో ప్యూర్ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ వాటిని ఎంత సింపుల్గా కూడా చేయొచ్చు అనేది కూడా చూడండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ప్యూర్ మ్యాథ్స్ అనగానే సో ఇది మనకి చాలా టఫ్ అనుకుంటారు, కానీ ఇక్కడ మనకి వెయిటేజ్ కూడా ఉంటుందండి. 30 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా ఈజీగా ఉంటాయండి. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్స్ అనేటివి బేసిక్స్ తెలిస్తే చాలు. అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు మా యాప్ అండి వామ్కా మ్యాథమెటిక్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ నా నెంబర్ కూడా ఇస్తాను, ఎండింగ్లో నాకు కాల్ కూడా చేయొచ్చండి. సో ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న, if y equals to x plus 1 by x, then x to the power of 4 plus x cube minus 4x square plus x plus 1 equals to ఎంత? సో ఇది యాక్చువల్గా చూడండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయరండి. ఎందుకంటే ఇదంతా సో అవుట్ ఆఫ్ సిలబస్ మనది కాదు అనుకుంటారు, కానీ చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా లెంతీ ప్రాబ్లం ఏమో, టైం కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పి టచ్ చేయరండి. చాలా సింపుల్ ప్రాబ్లం. సో మీరు ఒకసారి ఆప్షన్స్ కనుక గమనిస్తే అన్నీ కూడా ఎక్స్ స్క్వేర్ తోటి ఉన్నాయి చూడండి. ఇది ఒకటి క్లూ అండి, ఇంట్ అండి. ఆప్షన్స్లో మనకి ఇంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే విత్ ఆప్షన్స్లో మనకి ఏముందండి, అంతా కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే చాలండి. సో ఎక్స్ స్క్వేర్ కనుక మనం కామన్ తీస్తే ఏమొస్తుందంటే, ఇక్కడ నుంచి మనకి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ ఎక్స్ క్యూబ్ నుండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ మిగులుతుంది. మైనస్ 4x స్క్వేర్ అంటే 4 అండి. ప్లస్ ఎక్స్ నుండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1/x వస్తుంది. అండ్ ప్లస్ 1 నుండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1/x స్క్వేర్ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ పక్కకు పెట్టేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఈ రెండు టర్మ్స్ ఒక జాగాలో రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఒక జాగాలో రాయండి. ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ఒక జాగాలో రాయండి. ఎక్స్ ప్లస్ 1/x ఒక జాగాలో రాయండి. రిమైనింగ్ ఏముందండి, 4 అని ఉంది, -4 ఉంది, అది ఇక్కడ తీసుకోండి. సో జనరల్గా ఈ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ ఇక్కడ ఇచ్చాడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ ఏంటి, వై. ఇది ఎందుకు రాయాలి సార్ అంటే, ఆప్షన్ చూడండి అన్నింటిలో కూడా మళ్ళీ ఏముంది, లోపల వై ఉంది. అంటే మనకు గైడ్ ఎవరు చేస్తారంటే ఆప్షన్స్ అండి. ఒక క్వశ్చన్ ఎప్పుడు చూడకూడదు, ఆప్షన్స్ కూడా చూడాలి. సో ఆప్షన్ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇలాగే ఉండాలి. అండ్ ఇక్కడ అన్నీ కూడా వై స్క్వేర్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఉంది. ఇది చూడండి, ఇక్కడ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/x అని ఉంది. ఇప్పుడు మనకి వై స్క్వేర్ రావాలంటే ఏం చేస్తామండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab కదండి, అంటే 2 × 1/x. ఎక్స్ గెట్ క్యాన్సల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అని వస్తుందండి. ఇదంతా కూడా మనం చెయ్యం ఎగ్జామ్లో, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇక్కడ ఈ దీంతో పాటు ఏముండాలి, ఇంకా 2 ఉండాలండి. ఇక్కడ 2 లేదు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 పెట్టుకుంటే మళ్ళీ -2 పెట్టాలి. అప్పుడు వాల్యూ చేంజ్ కాదండి. ఓకేనా, +2 పెట్టేసి -2 పెడితే చేంజ్ కాదు. ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు అండి, వై కదా, వై రాస్తున్నాను, -4 అండి. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇదండి. ఈ వాల్యూ ఎంత అండి, వై స్క్వేర్ కదా, వై స్క్వేర్ ప్లస్ వై -2 -4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -6. అంటే మీన్స్ ఆప్షన్ 6 అనేది ఇక్కడ రైట్ అండి. ఆప్షన్ 6 అనేది ఇక్కడ రైట్. చాలా సింపుల్ ప్రాబ్లం అంటే, నేను కూడా మీకు ఇంత పెద్దగా చెప్పకూడదు, బట్ ఫస్ట్ టైం వినేవాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇంత లెంతీగా చెప్తున్నాను. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ క్లూ ఏదైతే ఉందో, క్వశ్చన్కి క్లూ ఏంటంటే ఆప్షన్స్ అండి. సో ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ కామన్ చేసి ఫస్ట్ స్టెప్ ఒకటి రాస్తాం. ఈ ఫస్ట్ స్టెప్ రాయగానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏదైతే ఉందో -2 పెట్టుకుంటే +2 లోపల వస్తుంది కాబట్టి ఈ వాల్యూ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 కలిపితే వై అవుతుంది. ఈ -2 ఈ -4 2 కలిపితే 6 అవుతుంది. అంటే ఆప్షన్ 4th వన్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పచ్చండి. అంటే మనం ఎప్పుడైనా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టైం అనేది కీలకం కాబట్టి టైంని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయాలి. సో ఇన్ని స్టెప్స్ మనం వేయడానికి థియరీ ఎగ్జామ్ రాయట్లేదండి, థియరీ ఎగ్జామ్ ఏం రాయట్లేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఎక్స్ స్క్వేర్ అండ్ ఇక్కడ మనకి కామన్ తీయండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి ఒక్క స్టెప్ రాయండి అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -4 ప్లస్ 1/x ప్లస్ 1/x స్క్వేర్. ఇక ఇది మనకి సొల్యూషన్ అండి. యాక్చువల్గా
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అన్నిటిలో ఉంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ రెండింటిని కనుక మనం పక్క పక్కన రాసినప్పుడు వై స్క్వేర్ రావాలంటే +2 పెట్టాలి, +2కి -2 కావాలి, అంటే -2 యాడ్ అవుతుంది, ఇక్కడ -4 అండి. ఈ రెండు కలిస్తే ఏమవుతుందండి వై స్క్వేర్, అండ్ ఈ రెండు కలిస్తే ఏమవుతుందండి, ఈ రెండు కలిస్తే +y అండ్ -2 -4 ఎంత అండి -6. సో ఆన్సర్ ఇందా అని చెప్పి మనం షార్ట్కట్లో చేయొచ్చు. అఫ్కోర్స్ ఫస్ట్ ప్రాబ్లమే చూసి షార్ట్కట్ మనకు అర్థం కాలేదు సార్ అంటే అర్థం కాదండి చాలామందికి. ఒకటే ప్రాబ్లం తోటి అంత అర్థమవుతే మనం చదువుకోవడం ఎందుకండి కదా. సో దేనికైనా కూడా లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది చాలా అవసరం అండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఏదో ఒక క్లాస్ చూసేసి మొత్తం ఎగ్జామ్ రాయాలంటే రావండి ర్యాంక్స్. సో మీరు ఇప్పుడు డిసెంబర్లో ఉన్నారు, సో ఈరోజు December 5th అండి. సో ఇప్పటి నుంచి కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో మనకి మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీన్ వైల్ 5 months ఉంటుంది, 6 months ఉంటుంది. ఈ టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బెటర్ ర్యాంక్ మీన్స్ నేను ఏమంటున్నాను 100 లోపు ర్యాంక్ రావాలంటే మనకి జస్ట్ 145 మార్క్స్ వస్తే చాలండి అవుట్ ఆఫ్ 200. 200కి 145 అంటే పెద్ద స్కోర్ ఏం కాదండి, చేయొచ్చు. అప్పుడు మనకి 100 లోపు ర్యాంక్ వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగితే బాగుంటుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If k plus 2, 4k minus 6 and 3k minus 2 are 3 consecutive terms of an arithmetic progression, then the value of k. తెలుగులో కూడా ఇచ్చాను. k plus 2, 4k minus 6 అండ్ 3k minus 6 మూడు వరుస పదాలు అంక శ్రేణిలో ఉంటే k విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అందరికీ తెలుసండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ 10th క్లాస్లో వస్తుందండి. 10th క్లాస్లో వస్తుంది. ఇప్పుడు MBA చేసే స్టూడెంట్స్ యాక్చువల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండి. అంటే లైక్ తను బైపీసీ నుండి లేదా సిఈసి నుండి తర్వాత తను బీజెడ్సీ కానీ లేదు మనకి బీకామ్ కానీ లేదు BA కానీ తీసుకొని ఎగ్జామ్ రాస్తాడండి. సో ఇంటర్లో మ్యాథ్స్ ఉండదు, డిగ్రీలో మ్యాథ్స్ ఉండదు, కానీ 10thలో మ్యాథ్స్ ఉంటుంది కదా. తను ఫోకస్ చేసేది 10th క్లాస్ మ్యాథ్సేనండి. ఓకేనా. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇప్పుడు మనకి రాదు అనుకోవడం పెద్ద విషయం కాదండి, చదవకపోవడం తప్పు. ఇప్పుడు చదవండి 100% ర్యాంక్ వస్తుంది. అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో రీసెంట్ కామెంట్స్ కూడా చూస్తాను, సార్ నేను నాన్ మ్యాథ్స్ గెట్ ఆన్ అవుతానంటే 100% మీరు గెట్ ఆన్ అవుతారు. నో ప్రాబ్లం అండి, జస్ట్ డూ హార్డ్ వర్క్ అంతేనండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీకు 100% హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 3 consecutive terms ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ABC 3 consecutive terms ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ రూల్ ఈజ్ B = A + C/2 అంటే జస్ట్ ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ బోత్ నంబర్స్. దిస్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ బోత్ దీస్ నంబర్స్. ఈ రెండు నెంబర్స్కి యావరేజ్ B అవుతుంది. యావరేజ్ అంటే ఏంటండి A + C/2. సో 2 టర్మ్స్ అండి. ఏకే సికి యావరేజ్ ఎంత A + C/2 = B. ఇది కండిషనల్ యాక్చువల్గా మనకు అక్కడ చదువుకుంటాము 10thలో. ఇప్పుడు మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి 3 క్లాసెస్ ఉంటాయి మన వీడియోస్లో, అక్కడ కూడా నేర్చుకోవచ్చండి. సో ఏదో వట్టిగా చెప్పడం కాదు. ఇది కాకుండా రేపు ఇంకోటి అడిగితే ఎట్లా సార్, సో ఇందులో జీపీలో ఉంటే ఎట్లా సార్ అంటే డూ ప్రాక్టీస్, డూ స్టడీ, అది ఇక్కడ కీ అండి. ఓకే. B = A + B/A + C/2. సో ఫస్ట్ టర్మ్ ఎంత అండి, దీన్ని A అని చెప్పి అనుకోండి, దీన్ని B అని చెప్పి అనుకోండి, దీన్ని C అని చెప్పి అనుకోండి. సో నేను క్లియర్గా రాస్తాను చూడండి, నేను ఎంత రఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 టర్మ్స్ ఉంటాయేంటి, B = A + C/2. సో B ఈ ఫస్ట్ టర్మ్ A అండి, ఈ సెకండ్ టర్మ్ని B అంటాం, ఈ థర్డ్ టర్మ్ని C అంటాం. సో B అంటే ఎంతండి 4k - 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు A అంటే ఫస్ట్ టర్మ్ k + 2 అండ్ C అంటే లాస్ట్ టర్మ్ 3k - 2/2 అండి. క్లియర్లీ -2 + 2 గెట్ క్యాన్సల్. 4k - 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు k + 3k 4k/2. ఇది క్యాన్సల్ చేస్తే 2k. ఓకే. ఈ 2k ఇటు వచ్చింది అనుకుంటే మైనస్ అవుతుంది. 4k - 2k ఎంత అండి 2k. ఈ -6 ఇటు వస్తే +6. k వాల్యూ ఎంత అండి 3. సో k = ఎంత అండి 3. ఎంత సింపుల్ క్వశ్చన్ మీరు ఆలోచించండి. ఇక్కడ కండిషన్ తెలిస్తే వితిన్ 10 సెకండ్స్లో అయిపోతుందండి. రియల్లీ 10 to 15 సెకండ్స్లో క్వశ్చన్ కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడండి, కండిషన్ తెలిస్తే. కండిషన్ తెలవాలంటే మనం ఈ టాపిక్ ఒకటి ఉంటుంది, దీన్ని చదవాలి. దీని తర్వాత ఇప్పుడు ప్రోగ్రెషన్ అంటున్నాం, తర్వాత బయోనామియల్ థియరం కావచ్చు, మ్యాట్రిసెస్ కావచ్చు, అదేవిధంగా మనకి సాంఖ్యిక శాస్త్రం, స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రాబబిలిటీ, మనకి ప్రతి టాపిక్ కూడా ఉంటుందండి మెన్సురేషన్తో పాటు. అన్నింటినీ ఒక సీక్వెన్స్లో చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేస్తే ఎందుకు రాదండి ర్యాంక్స్ 100% ర్యాంక్ వస్తుంది. నాది గ్యారంటీ. నేను చెప్తానండి క్లాసెస్. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను చాలామందికి. మనకి 42 మందికి 1000 లోపు ర్యాంక్ వచ్చిందండి. 1000 లోపు ర్యాంక్ 42 మెంబర్స్. నాటి జోక్ అండి ఇది. ఓకేనా. సో క్లాసెస్ వింటే ప్రాక్టీస్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద 5th టర్మ్ ఆఫ్ 2x² + 3/x² = 10, దెన్ x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ అనగానే ఇదేంటండి, బైనామియల్ థీరం, ద్విపద సిద్ధాంతం, బైనామియల్ థీరం అని చెప్పి కాన్సెప్ట్. సో బైనామియల్ థీరం ఎట్లా ఉంటుంది జనరల్గా, ఫిఫ్త్ టర్మ్ అంటే T5 తోటి చూపిస్తాం. T5 = T4+1 అని చెప్పి రాస్తాం. ఇది రాసే ముందు మీకు సాధారణ పదం అంటే కామన్ టర్మ్ TR+1 NCR x⁻n−r ఇంటూ y⁻r. ఇగో ఇది ఫార్ములా అండి. ఇంత పెద్ద ఫార్ములా సార్, ఇది ఏంది మాకు ఏం అర్థమవుతలేదు అని మీరు అనకండి. మళ్ళీ దీనికి రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ క్లాస్, మీరు వింటుంది ఫస్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్గా ఫార్ములా చెప్తే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ అలా ఉంటుంది ఫార్ములా. మరి ఆ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా చదవాలి, ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అనేటివి కంప్లీట్ క్లాసెస్లో మీరు నేర్చుకోవాలి. జస్ట్ ఒక క్వశ్చన్ చూడగానే మొత్తం రామంటే రాదని చెప్పాను ఎంతమందికి. జస్ట్ కంపేర్ అండి. సో ఇక్కడ n అంటే 5 అండి. ఓకే, ఇది మనం n అంటాం. ఇది ఎప్పుడు అంటే x+y⁴ ఈ ఫార్ములా అండి. x+y⁴ ఈ ఫార్ములా. సో ఇక్కడ మనకి n అంటే ఎంత అండి, పైన ఏముందండి 5 ఉంది. సో n అంటే 5 అండ్ r అంటే ఇక్కడ ఉందండి చూడండి, r = ఎంత అండి 4 అండి. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. T4+1 NCR, n అంటే 5C4, x అంటే ఫస్ట్ పదం ఎంత ఉందండి ఇక్కడ 2x² ఉంది, x ప్లస్లో 2x² ఉంది, n−r అంటే 5 - 4 ఇంటూ y⁴ అంటే 3/x⁴. r వాల్యూ ఎంత 4 కదా, 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో దీని వాల్యూ 10 అని ఇచ్చాడండి. మీరు చూడండి 5C4 ఇంటూ 2x²5 - 4 ఇంటూ 3/x⁴ = 10. ఈ స్టెప్ రాయడానికి నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 minutes పట్టిందండి కదా. కానీ ఎగ్జామ్లో 10 secondsలో మనం రాయొచ్చండి. సరే ఎప్పుడు అంటే ఇవన్నీ మీకు నోటెడ్ ఉంటాయి కదా, ఇవన్నీ నోటెడ్ ఉంటాయి. TR+1 = NCR ఇంటూ x⁻n−r ఇంటూ y⁻r. ఇది నోటెడ్ ఉంటే మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారండి, క్వశ్చన్ కనబడగానే మనకి ఫిఫ్త్ టర్మ్ అన్నాడు. సో ఫిఫ్త్ టర్మ్ అంటే T5 = T4+1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు NCR, n అంటే 5C4, x అంటే 2x² n−r అంటే 5 - 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ y అంటే 3/x⁴, r అంటే 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఎంత టైం పట్టింది ఇప్పుడు? ఓకే, 5C4 = ఎంత అండి 5. ఇది మనకి కామన్గా NCR ఫార్ములా ఉంటుంది. NCR ఫార్ములా n⁻r⁴ ఇంటూ r⁴. సో దీన్ని మనం డైరెక్ట్గా 10C1 అంటే 10 అండి. అదేవిధంగా 10C9 అంటే ఎంత అండి 10 అండి. లైక్ ఇక్కడ 5C1 అంటే 5 అండి అండ్ 5C4 అంటే కూడా 5 అండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్ కోర్స్లో ఉంటాయండి. సో మనం ఇదేదో డెమో క్లాస్ లెక్క తీసుకుంటున్నాం అంతే. సో ఇది కంప్లీట్ కోర్స్ కాదండి, మళ్ళీ చెప్తాను. డెమో క్లాసెస్ ఇవన్నీ కూడా. సో ఈ తక్కువ క్లాసెస్తో టైస్టెడ్ సిలబస్ ఎప్పుడు అయిపోదండి. మీరు ప్రిపేర్ కావాలి, రోజుకు 4 గంటలు 100% నేను మీకు ర్యాంక్ తెప్పిస్తాను. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రిపేర్ అయితే మీ లైఫ్లో వితిన్ షార్ట్ పీరియడ్లో 1 lakh శాలరీ తీసుకునే అవకాశం మీకు వస్తుందండి. నేను ఇస్తానంటలేను, మీరు కష్టపడాలి, మీకు ర్యాంక్ రావాలి, తర్వాత ప్లేస్మెంట్ ఉండే కాలేజీకి మీరు వెళ్ళాలి. సో ప్లేస్మెంట్స్ సంపాదించి మీ శాలరీస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. అదే ఒక ప్రాసెస్ అండి. ఓకే, సో 5C4 = 5 అండి అండ్ 2⁻1 2 అండి, 2x² అంటే x² అండి అండ్ 3/4 ఎంత అండి 3 × 3 9 9 × 9 81 బై x⁴ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండి. సో 5 1s 5 2s 5 2s ఎంత అంటే 10 కదా, 10 1s క్యాన్సిల్ చేస్తున్నా. x² x⁴ అంటే x² మిగులుతుంది. ఈ 81 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × x² ఎంత అండి x². సో x² వాల్యూ ఎంత వచ్చింది 81. సో దీని నుండి x = ఎంత అండి +or-9. x² = 81 అయితే, సో x² = 81 అయితే x = ఏమవుతుంది √81 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు +or-9 అని చెప్పి తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. వెరీ వెరీ సింపుల్ కదండి. మీరు చూడండి ఒకసారి, దీనికి మ్యాక్సిమం 45 seconds ఎనఫ్ అండి క్వశ్చన్ చేయడానికి. ఎప్పుడండి బై ప్రాక్టీస్ అండ్ రివిజన్ ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ కావాలా, రివిజన్ కావాలా, ప్రాక్టీస్ కావాలా, రివిజన్ కావాలా, మళ్ళీ రివిజన్ చేయాలి. ఎందుకు ఈజీ కదండి మ్యాథ్స్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పండి, నాకు చెప్పండి, నేను మీకు మ్యాథ్స్ని చెప్తాను. క్లాసెస్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నా నెంబర్ ఇస్తాను చెప్పాను కదండి, 9052450869 అండ్ మై నేమ్ ఈజ్ మహేష్ అండి, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా సార్ నాకు మ్యాథ్స్ రాదంటే నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను. చెప్పే ప్రాసెస్లో ఉంటుందండి, చెప్పే విధానంలో ఉంటుంది, మీరు చదివే ప్రాసెస్లో ఉంటుంది, మీరు చేసే హార్డ్ వర్క్లో ఉంటుంది. ఈ రెండు కలిస్తే మీకు 100% మ్యాథ్స్ వస్తుందండి. అండ్ 1 notification అండి, ఫర్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ఐసెట్ ఎగ్జామ్.
సో మనది వామిక మ్యాథ్స్ అండి. సో వామిక మ్యాథ్స్ మన యాప్ అండి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు మీరు చూడండి ఇగో ఈ లోగో ఉంటుందండి మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో మీకు ఐసెట్‌కి సంబంధించి 2 స్పెసిఫిక్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి సెపరేట్, ఏపీ వాళ్ళకి సెపరేట్‌గా ఇస్తున్నాను. సో 2025 టార్గెట్ తోటి ఇస్తున్నానండి. టార్గెట్ ఇవి చూడండి టార్గెట్ ఏపీ ఐసెట్ 2025, టార్గెట్ టీజీ ఐసెట్ 2025 ఇవి కోర్సెస్ అండి. సో ఇక్కడ మనం ఏమేమి ఇస్తున్నాం సార్ అంటే వీడియో క్లాసెస్ ఇస్తున్నాం. సో వీడియో క్లాసెస్ ఇస్తున్నాం. సో కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చెప్పింది డెమోనండి. సో మోర్ దెన్ 200 వీడియో క్లాసెస్ ఉంటాయి. ఓకేనండి. ఒక వీడియో, 2 వీడియో కాదండి. మోర్ దెన్ 200 వీడియో క్లాసెస్. మీరు వీటిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ ఉంది చూడండి. సో కమ్యూనికేషన్ ఎబిలిటీకి మనం పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇవి కూడా మీరు లైక్ ప్రాక్టీస్ చేయడానికి మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో వీటితో పాటు ఏంటంటే ఎవ్రీ సండే ఒక లైవ్ క్లాస్ ఇస్తాను. ఎందుకంటే ఇది వీడియో క్లాసెస్ రికార్డెడ్ కదా, ఇందులో చూస్తే డౌట్లు వస్తాయి కదా, ఆ డౌట్ల కోసం ఎవ్రీ సండే లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇది సో ఇక డౌట్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సరే సండే దాకా ఆగద్దు అంటే నా నెంబర్ ఉంటుంది కదా 9052450869 మీరు ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ కావచ్చు. ఆ డౌట్స్ అన్ని త్రూ వాట్సాప్ కావచ్చు, కాల్ కావచ్చు, క్లియర్ చేస్తానండి. అదేవిధంగా మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 10 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ 10 మాక్ టెస్ట్ ఎంత అంటే ఒకటి యాజ్ ఇట్ ఈస్గా 200 మార్క్స్ అండి. ఐసెట్ ఎగ్జామ్ లెక్క 10 ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు టైం మేనేజ్మెంట్ కానీ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయడం కోసం ఈ టెస్ట్లు ఉపయోగపడతాయి. అండ్ ఫైనల్లీ 42 ప్రీవియస్ పేపర్స్ అండి. 1-2 కాదండి, 42 ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాను. సో ఈ ప్రీవియస్ పేపర్స్ మీకు ఏ విధంగా అంటే ఫర్ ప్రాక్టీస్ పర్పస్, మోర్ దెన్ ప్రాక్టీస్ పర్పస్ హెల్ప్ కావడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ అండి. సో మీకు లాంగ్ టర్మ్ అండి. ఇప్పుడు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో వన్ టైం పేమెంటే, సింగిల్ పేమెంట్ ఉంటుంది. సో మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సులో జాయిన్ అయినట్లయితే మీకు 100% ర్యాంక్ వస్తుందండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో చాలా మందికి వెళ్ళిపోతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. వీడియో చూడమని చెప్పండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ప్రిపేర్ కమ్మని చెప్పండి. ముఖ్యంగా ఐసెట్కి సో ప్రిపేర్ అయితే రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు మంచి ప్లేస్మెంట్ ఉండే కంపెనీకి మీరు గెట్ ఆన్ అవుతారు. సో ప్లేస్మెంట్స్ లేని కంపెనీలో ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసిన తర్వాత కష్టపడాలి. అండ్ ఎంబీఏ, ఎంసీఏ తోటి మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి మనకి. ఫస్ట్ ఇనిషియల్గా 60,000 70,000 సాలరీస్ వస్తున్నాయండి. సో అటువంటి సాలరీస్ రావాలంటే మనం ప్లేస్మెంట్స్ ఉండే కంపెనీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. ఆ కాలేజీకి వెళ్ళాలంటే మంచి ర్యాంక్ రావాలి. సో మంచి ర్యాంక్ రావాలంటే ఇప్పటి నుంచి చదవాలి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారో మీ రిజల్ట్ అలా ఉంటుంది ఫ్యూచర్లో, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.